నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభా సమరం స్టార్ట్ కాకముందే ఎంతలోపే ఏపీ పాలిటిక్స్ హై వోల్టేజ్ కు చేరుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ చుట్టే వ్యవహారం మొత్తం తిరుగుతోంది. వైసీపీకి 11 సీట్లే ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని కూటమి సర్కార్ అంటోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తామని వైసీపీ పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఏపీ శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పెద్ద బాంబే పేల్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెబుతూనే సభకు రాకపోతే వేటేనని కరాఖండిగా చెప్పేశారు. దీంతో మరోసారి హీట్ ఎక్కాయి ఏపీ రాజకీయాలు. గత ఏడాది జూన్ తర్వాత జరిగిన ఏపీ అసెంబ్లీలో అధికార పక్షమే ఉంది. విపక్ష వైసీపీ అయితే సభకు వెళ్లడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతోంది వైసీపీ. కానీ అది అయ్యే పని కాదని రూల్స్ ను ప్రస్తావిస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో ఏకంగా 15 రోజుల పాటు జరగబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా అన్నది ఆసక్తిని పెంచుతోంది. సాధారణ ఎమ్మెల్యేగా ఉంటే తనకు ఇచ్చే సమయం కూడా తక్కువగా ఉంటుందని జగన్ అంటున్నారు. విపక్ష నేతగా ఉంటే ఖచ్చితంగా మైక్ దక్కుతుందని భావిస్తున్నారు. అపోజిషన్ హోదా ఉంటే సీఎం కానీ మంత్రులు కానీ మాట్లాడిన తర్వాత కౌంటర్ వేయడానికి వీలు ఉంటుంది. కానీ ఈసారి జగన్ సభకు వస్తే ఒక సాధారణ సభ్యుడికి ఇచ్చినట్టే అతి తక్కువ సమయం దక్కనుంది. మొత్తంగా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే బాల్ ఇప్పుడు వైసీపీ కోర్టులోనే ఉన్నట్టు కనిపిస్తోంది. వైసీపీ సభ్యులు సభకు అటెండ్ కాకపోతే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోందట. ఆ విషయం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే 11 మందితో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన కొందరు వైసీపీ సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవాలని ఆశపడుతున్నారు. అధ్యక్ష అని సభలో తమ గళం వినిపించాలని అనుకుంటున్నారట. దీంతో జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీకి హాజరవుతారా లేక ఏమైనా చేసుకొని అని ప్రతిపక్ష హోదా డిమాండ్ కే కట్టుబడి ఉంటారా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. చూడాలి మరి ఏం జరగబోతోందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.